దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాహుల్ గాంధీ పట్ల చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక పక్క ఇటు ఏ ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధర్నా చేస్తున్న పరిస్థితి, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు తెలంగాణలో ఇటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ నేతృత్వంలో వరంగల్లో ధర్నా దీక్ష కార్యక్రమానికి పూనుకున్నారు. కొద్దిసేపటి క్రితం తెలంగాణ మహిళా అధ్యక్షురాలు సునీతారావు కూడా బీజేపీ కార్యాలయం ముందే ధర్నా చేస్తున్న పరిస్థితి. ఇక గాంధీ భవన్లో దానం నాగేందర్, హనుమంతరావు నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పరిస్థితి కనిపిస్తోంది. రాహుల్ గాంధీ వాళ్ళ నానమ్మకు పట్టిన గతే పడుతుందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించడం, రాహుల్ గాంధీని హత్య చేసేందుకు భారతీయ జనతా పార్టీ కుట్రలు పన్నుతోందని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ విధానాల పట్ల నిరసన వ్యక్తం చేస్తూ రాహుల్ గాంధీ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకి కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన సందర్భం కనిపిస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీజేపీ దిష్టిబొమ్మలను దహనం చేస్తూ ఇటు దీక్షా కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలకి ఇటు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ముఖ్య నాయకులందరూ కూడా ఈరోజు ఇదే కార్యక్రమంలో పాల్గొంటున్న సందర్భం కనిపిస్తోంది. ఇక దేశవ్యాప్తంగా ఈ ఆందోళనలు ఆకాశాన్ని అంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీజేపీ సంయమనం వ్యవహరించాలి, ప్రతిపక్ష నాయకుడి పట్ల మాట్లాడే ముందు సంయమనం కోల్పోకూడదు అనే అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీకి చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.